శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సరస్వత్యే నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ భగవాన్ అవధూత నిత్యానంద స్వామి వారి యొక్క దివ్య లీలల స్మరణంలో మనం రెండవ రోజు స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా గ్రంథ రచయిత అయినటువంటి సర్బాద రామకృష్ణారావు గారి దంపతులకి శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుంటూ వెళుతున్నాం. భగవంతుడి తాలూకా అవతార మహిమలు చాలా అపారము, అసంఖ్యాకములైనవి. బాల్య వయసులో ఉన్నటువంటి రాము భౌతిక సంసార బంధాల నుంచి బయటపడి దైవత్వ ప్రభావంతో ప్రకాశిస్తున్నటువంటి సమయంలో ఈశ్వరయ్యర్ గారు చిరకాల వాంఛితమైనటువంటి కాశీ యాత్ర చేయాలనుకుని నిశ్చయించుకున్నారు. అయితే నాతో పాటుగా తన ప్రియమైనటువంటి బాలుడైనటువంటి చిన్న రాముని కూడా తీసుకుని వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారం వారు తీర్థయాత్రలకు బయలుదేరి ప్రయాగ చేరుకుని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి తర్వాత ఈశ్వరయ్య గారు చాలా సమయం సూర్యారాధన కొనసాగించిన తర్వాత రాము ఎక్కడున్నాడని చుట్టుపక్కల మొత్తం అంతా పరిశీలించి చూస్తే ఘోరాతి ఘోరమైనటువంటి నదీ కెరటాల ప్రవాహం మధ్య ఎంతో ధైర్యంగా ఈత కొడుతున్నాడు. మరుసటి రోజు వారు కాశీ అంటే వారణాసి చేరుకుని హనుమాన్ ఘాటు వద్ద గల సత్రంలో విశ్రమించారు. అక్కడ ఉన్నటువంటి పావనమైనటువంటి మణికర్ణికా ఘాట్లో స్నానం చేసి అక్కడ ఉండే సమయంలో రాము హరిశ్చంద్ర ఘాటుకు అప్పుడప్పుడు పోయి ఏకాంతంగా తనకు మాత్రమే గోచరించే అమృతమయమైనటువంటి ఆనందాన్ని లీనమవడం సాధన చేస్తూ ఉండేవాడు. అటువంటి సందర్భంలో ఈశ్వరయ్య గారికి రాముని కలుసుకుని సంభాషించే అవకాశం లేకపోవడం కూడా జరుగుతూ ఉండేది. కాశీ విశ్వనాథుని దర్శించుకున్న తరువాత వారు గయలో ఉన్నటువంటి విష్ణు దర్శనం బయలుదేరారు. అక్కడ నుంచి తిరిగి మళ్ళా వారణాసికి వచ్చారు. తిరిగి రాముని మళ్ళా హరిశ్చంద్ర ఘాట్లో ఆత్మానందంలో మునిగిపోయే అవకాశం ఏర్పడింది. రాము ఈశ్వరయ్య గారితో కలిసి ఒకానొక సందర్భంలో ఈ విధంగా అన్నాడు: నేను మీతో పాటు ఇంటికి రాను, నేను హిమాలయాలకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. మీ నుంచి నేను విడిపోవలసిన సమయం ఆసన్నమైంది. కాలం కలిసి వచ్చినప్పుడు మళ్ళా మనం కలుసుకోవలసిన సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా నేను మిమ్మల్ని కలుస్తాను అని పిడుగు లాంటి వార్తని ఈశ్వరయ్య గారి చెవిలో వేశాడు. ఆ ముసలి అయ్యర్ గారికి ఇది ఒక శరాఘాతంలా తగిలింది. ఈయనకి ఏం చెయ్యాలా తోచలేదు. వెంటనే అణువిస్ఫోటనం వంటి మాట ఆయన హృదయంలో పెద్ద విఘాతాన్ని సృష్టించింది. తమ జీవితంలో అంతర్భాగంగా పెరిగినటువంటి పసిపిల్లవాడిని వదిలి దూరంగా ఉండడం సాధ్యమేనా? వ్యక్తపరచలేనటువంటి ప్రేమకు పాత్రుడైనటువంటి పసివాడిని విడిచి ఎలా ఉండటాను? ఈ విరహానికి విముక్తి లేదా ఈ విధమైనటువంటి పరిస్థితి ఒకటంటూ ఏర్పడుతుందని ఆయన కనీసం కలలో కూడా ఊహించలేదు. తీవ్రమైనటువంటి ప్రేమతోటి ఈ పిల్లవాడి పట్ల ఉన్నటువంటి వ్యామోహం, ప్రేమ ఆపడానికి శతవిధాల ప్రయత్నం చేసిన ఈశ్వరయ్య గారు విఫలమైపోయారు. రాము నిర్ణయం మారలేదు. రాముని ప్రేమతో ఆలింగనం చేసుకుని ఆశీర్వదించి పంపించేశారు. రాము సర్వతంత్ర స్వతంత్రుడై ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ సారనాథ్, బుద్ధగయ, కేదార్నాథ్, బద్రీనాథ్ మరియు అమర్నాథ్ క్షేత్రాలను సందర్శించి హిమాలయంలో ఉన్న ఘోర కికారణ్యం లోపల అంతర్గుహల మధ్య నడిచి వచ్చి తీవ్రమైనటువంటి సాధన చేసి ప్రగాఢమైనటువంటి ప్రశాంతతను పొందాడు. ఇంటికి తిరిగి వచ్చిన ఈశ్వరయ్యర్ వృద్ధాప్యం వలన కలిగినటువంటి బలహీనతను అనుభవిస్తూ తమ జీవిత చర్మాంకం ప్రారంభమైనటువంటి గ్రహించుకున్నారు. ఆయన జీవితంలో వారి అమ్మాయి తాలూకా వివాహపు బాధ్యత మాత్రం మిగిలిపోయింది. దానిని నెరవేర్చిన తర్వాత తన సాంసారిక బాధ్యతలు పూర్తవుతాయి. అందువలన తగిన పిల్లవాడిని అన్వేషించి గురువాయూరు శ్రీకృష్ణుని దేవాలయంలో వివాహం జరపడానికి నిశ్చయించారు. పెండ్లి వాతావరణంలో మునిగి ఉన్నటువంటి అయ్యర్ గారికి మనస్సులో కొంత వెలితి మాత్రం ఉంది. రాము లేని కొరత కళ్ళకు కట్టినట్లుగా ఉంది. పూర్తి సంతోషం మాత్రం వారి మనస్సుకు దక్కలేదు. రాము వచ్చి తీరాలన్న బలమైనటువంటి ఆశ మాత్రం క్షణక్షణానికి బలంగా పెరుగుతోంది. పెళ్లి ఏర్పాట్లు జరిగాయి. కానీ అయ్యర్ గారు అదే ఆలోచనలో ఉండగా పెళ్లికి ముందు రోజు రాత్రి ఇంటి తలుపు ఎవరో కొట్టిన శబ్దమైంది. తీసి చూడగా ఆంజనేయ స్వామి హృదయం చీల్చి రామదర్శనం పొందిన విధంగా ఆశ్చర్యం. నవ్వు మొహంతో రాము లోపలికి ప్రవేశించాడు. వాడి చెల్లెలి పెళ్లికి వచ్చాడనేవాడని అన్నారు. ఈశ్వరయ్య గారికి సంతోషం ఎంతో ఆనందానికి అవధులు లేవు. అమ్మాయి పెళ్లి చేసే అవకాశం రాము కరుణించాడు. ఇంటిల్లిబాది రాముని చూసి ఆనందంతో అతన్ని చుట్టుముట్టి హిమాలయాల యాత్రా విశేషాలు అడిగి మరీ చెప్పించుకున్నారు.
కైలాస పర్వత వాసి పార్వతీ స్వయంవర కథను విన్నారు. మరుసటి రోజు అందరూ కలిసి గురువాయూరుకు ప్రయాణం అయ్యారు. పెళ్లి చాలా వైభవంగా మరియు సుఖ సంతోషాలతో సంరంభాలతో చాలా గొప్పగా జరిగింది. కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు క్యాలికట్టుకు వెళ్ళారు. ఈశ్వరయ్య గారు వారి కుటుంబం రాముతో కలిసి పంచలాయనకు వెళ్ళారు. తమ జీవితకాలపు అవధి ముగిసిపోతోందని తెలుసుకున్న ఈశ్వరయ్య గారు తమ యావదాస్తిని తమ సంతానానికి సమానంగా పంచిపెట్టారు. రాముకి కూడా తన ఆస్తిలో భాగాన్ని పంచి ఇచ్చారు. కానీ రాము తన ఇష్టానుసారం జరగాలన్న మాట ఈశ్వరయ్య గారి నుంచి పొందాడు. ఆ మాట ప్రకారం తన భాగాన్ని కూడా వారి సంతానానికి పంచేశాడు. ఆ ప్రకారమే ఈశ్వరయ్య గారు కూడా నడుచుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ విశ్వమే తానే ఉన్నటువంటి వారికి ఆస్తితో సంపద ఏమిటి? ఈ సంపదతో సంబంధం ఏమిటి? సర్వవ్యాపి అయినటువంటి నిత్యానంద స్వామికి తానిచ్చింది తీసుకోవలసిన ఈ విధంగా చూపించారు కాబోలు. దేవుడికి డబ్బుకి ధనంతో సంబంధం లేదు. దేవుడి దర్శనానికి ధనం అవసరం లేదు. దేవుని దయకి ధనంతో పని లేదు. ధనంతో భక్తిని పొందలేము. ధనం కోసం పాకులాడే వారికి మోక్షం లభించదు. అటువంటి వారు ధనంపై పడుకుని శవాలు అవుతారు. ఈశ్వరయ్య గారికి సూర్య దర్శనం అనుగ్రహించడం, పసివాడుగా ఉన్నప్పుడే శ్రీకృష్ణ యశోదకి తన నోటిలో ఉన్న విశ్వరూపాన్ని చూపించాడట. అలాగే అదే విశ్వరూపాన్ని కురుక్షేత్ర సమయంలో అర్జునుడికి చూపించాడు. భగవంతుడి అవతార లీలకు అంత ఉండదు. వాటిని వినే కొద్దీ ఇంకా వినాలనే కుతూహలం ఏర్పడుతుంది. ఈ లీలల అంతర్యం ఏమిటి అంటే మనలో స్థిరమైనటువంటి భక్తిభావాన్ని నాటడమే. ఈశ్వరయ్య గారికి రాము సంకల్పసిద్ధి సర్వవ్యాపి అయినటువంటి ఈ మహానారాయణ అవతారం ఖచ్చితంగా రూఢిగా తెలుసు. ఆయన సత్సంకల్పాన్ని అనుసరించి రాము ఎక్కడ ఉన్నా వారి కుమార్తె వివాహానికి హాజరవుతాడు అని ఆస్తి సగభాగం ఇస్తే తాను తిరిగి వారికే ఇచ్చేశాడు. జ్యోతిష్య పండితుని ఉవాచ ప్రకారం రాము మహాపురుషుడే అనే భావం ఈశ్వరయ్య గారి హృదయంలో స్థిరంగా నాటుకుంది. ఈ భావానికి ఫలితంగా ఈ విధంగా సిద్ధించింది. ఒకానొక శుభ ఆదివారం ప్రాతకాలం ముందు ఈశ్వరయ్య గారు తన నిత్యకృత్యం ఉదయించే సూర్యభగవాను ఆరాధిస్తూ ప్రార్థన పూర్తి చేసి చుట్టూ కలయిచోడుగా అక్కడ రాము కనిపించాడు. రాము గమనించాడు. అతన్ని చూస్తూనే నాకు పెద్ద ఆశ ఉన్నది. ఇదే సూర్యభగవాను ప్రత్యక్ష సూర్యనారాయణగా చూడాలి. ఆ దివ్య దర్శనం నాకు జీవితంలో సార్థకత పొందాలి అన్నారు. తిరిగి ఆయన రాముతో ఈ జగత్తునందు నా కోరిక తీర్చే శక్తి నీ ఒక్కడికే ఉంది, నా కోరిక తీర్చు అని అడిగారు. అవును, సద్గురువుని దేవుడికి చూపించడం లేదా దర్శనం చేయించడం సాధ్యమే. ఈశ్వరయ్య గారి నమ్మకం మరియు శ్రద్ధ గురువు కృపని పొందటానికి కారణమయ్యాయి. క్షణమే దివ్య తేజస్సుతో సూర్యనారాయణుడు ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. సూర్యభగవానుడి దర్శనంతో ఈశ్వరయ్య గారికి పరమానందమయ్యింది. ఆయన జీవితకాలపు కోరిక తీర్చే నిత్యానందం అనే మేరు శిఖరాన్ని అధిరోహింపజేశారు. ఈ దర్శనంతో ఈశ్వరయ్య గారు రాము నువ్వే నా ఆత్మకి ఆనందం, సంతోషాలు, పరమాత్మతో ఐక్యం, సర్వశక్తివంతమైనటువంటి సచ్చిదానందాన్ని ప్రసాదించావు. నువ్వే నిత్యానందుడివి, నా స్వంత నిత్యానందము నువ్వే. ఇదే విధంగా అందరికీ అన్ని వేళలా నిత్యానందంగా ఉండు. ఈ విధమైనటువంటి అమృత వాక్యములు రాముతో అన్న ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతృప్తితో అమరుడయ్యాడు. ఆ రోజు నుంచి రాము తాలూకా నామం సార్థక నామధేయం నిత్యానంద అని పిలువబడ్డారు. ఆయనే మనందరికీ సద్గురువుగా, నిత్యానంద స్వామిగా, అవధూతగా వెలుగొందుతున్నటువంటి నిత్యానంద స్వామి వారి గురించి మనం ప్రతిరోజు భాగాలుగా స్మరణం చేసుకుంటున్నాం. ఈశ్వరయ్య గారు పెట్టినటువంటి సార్థక నామధేయం ఎల్లప్పుడూ కూడా అందరికీ నిత్యానందుడుగా ఉండురా అని చెప్పి రాము బాలుడుగా ఉన్నటువంటి రాముకి సార్థక నామధేయం నిత్యానందం అని పెట్టారు. ఆ నిత్యానందమే మనందరికీ కూడా నిత్యానంద స్వరూపుడుగా అవధూత భగవాన్ నిత్యానంద స్వామిగా మనందరికీ కూడా కలలో కనిపిస్తూ ప్రత్యక్ష దర్శనాలు ఇస్తూ ఎవరి భక్తిని బట్టి వాళ్ళకి మన తాలూకా సత్సంకల్పాలని, మన తాలూకా భావనలని, వాటినన్నింటినీ కూడా తీరుస్తూ మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతూ మనకి ఎంతో దర్శనాలు ఇచ్చినటువంటి మహానుభావుడు, మహాపురుషుడు, కారణజన్ముడు, ఈశ్వరాంశ సంభూతుడు అయినటువంటి మన సత్పురుషుడైనటువంటి నిత్యానంద స్వామి. యువకుడైనటువంటి నిత్యానంద స్వామి ఈశ్వరయ్య గారి తాలూకా దాన సంస్కారాలు, ఉత్తర క్రియలు చేసి భరతపురు నది ఒడ్డున శివ సంస్కారాలు చేసి చితాభస్మాన్ని తీసుకుని కాశీగంగలో నిమజ్జనం చేసి వైకుంఠ సమారాధన సమయంలో ఎంతోమందికి అన్న సంతర్పణ చేశాడు. తరువాత కొంచెం కాలం నిత్యానంద స్వామి తిలబండేశ్వర్లో ఉండి కాషాయ వస్త్రాలు మాత్రమే ధరించేవారు. ఆయన మితమైన ఆహారం, పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ దీని తర్వాత ఆయన
వండేకాశి గుహ వద్ద కనిపించి అక్కడ ఉన్నటువంటి కాలభైరవాలయం దగ్గర 41 రోజులు తీవ్రమైనటువంటి తపస్సు చేసుకుని అక్కడ ఉండడం అందరూ చూశారు. అది అయిన తరువాత చాలా సంవత్సరాలకు ఆయన నిర్లిప్త పరివ్రాజకులుగా దర్శనమిచ్చారు. ఈ విధంగా జీవనయాత్ర సాగిస్తూ శ్రీలంక మరియు బర్మా దేశాల్లో పర్యటించి బర్మా దేశంలో తిరుగాడుతున్న సమయంలో అక్కడి ప్రజలకి శుభ్రతను నేర్పించి దానిని ఆచరించి చూపించారు. ఆయన స్వయంగా రహదారులను శౌచాలయాలను శుభ్రం చేశారు. దేవుడు పని అని భావించి ఏ పనిని చేసినా అది నిజమైతే అది పూజే అవుతుంది. శ్రీలంక ప్రజలు నిస్వార్థమైనటువంటి నిత్యానందుల వారు చేసినటువంటి సేవను చూసి మెచ్చుకుని అక్కడి ప్రజలు ఈయన యందు గల దివ్య తేజస్సును గమనించి తరువాత వారిని ఆరాధించడం ప్రారంభించారు. ఒకసారి విషసర్పంతో ఆడుతూ ఉండటం చూసి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. జూలై 14, 1902 స్వామి వివేకానంద వారు సమాధి చెందినప్పుడు నిత్యానందుల వారు ఆ సమయంలో మద్రాసు నగరంలో ఉన్నారట. ఈశ్వరయ్యర్ గారు స్వర్గస్థులైన తరువాత కూల్యాండియా ప్రజలకు నిత్యానంద స్వామి ఎక్కడ ఉన్నారనే విషయం తెలియలేదు. ఆయన గురించి ఏ విధమైనటువంటి సమాచారం వెలికి రాలేదు. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. అది వరి నాట్లు వేసే సమయం. ఒక రోజున వ్యవసాయ పనులు రైతులందరూ రైలు పట్టాలను దాటి ఆ పక్కనున్న పొలానికి వ్యవసాయం చేయడానికి వెళుతూ ఉంటే వారిలో కన్నన్ అనే కార్మికుడు కింద పడిపోయాడు. కళ్ళు తిరిగి అతని శరీరం పట్టు తప్పి అపస్మారకంగా కింద పడిపోయాడు. అందరూ అతనిని కాపాడడానికి గుంపులుగా అతని దగ్గరికి చేరితే ఆ సమయంలో సన్నగా పొడవుగా నవ్వు ముఖంతో పిచ్చివాడిలా ఉన్న నల్లటి మనిషి ఒకడు వారి వద్దకి రావడాన్ని వారంతమంది చూసి దగ్గరకు వచ్చిన వెంటనే అతని కళ్ళు తేజస్సును చూసిన వారంతా ఒక్కసారి అతని వైపు ఆకర్షించబడ్డారు. తరువాత కన్నన్ దగ్గరకు వచ్చి అతని నోటిలో కొద్దిగా విభూతి భస్మాన్ని వేసిన వెంటనే కన్నన్ లేచి ఎప్పటిలాగే ఆరోగ్యవంతుడయ్యాడు. చుట్టూ ఉన్న జనం ఈ వింతను చూసి ఆశ్చర్యపడ్డారు. వచ్చిన వ్యక్తిని అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా వారిలో ఒకడు ఈశ్వరయ్యర్ గారిని ఇంట్లో పెరిగిన రాము అని గుర్తించి అందరికీ చెప్పాడు. ఆ రాముడే నిత్యానంద ఊరు విడిచి వెళ్ళిన అన్నారు. చాలా సంవత్సరాల తర్వాత రావటం వలన అతన్ని గుర్తుపట్టలేకపోయారు. తమ హృదయాంతరాళంలో దాగి ఉన్నటువంటి నిత్యానందాన్ని తెలుసుకోకుండా జనమరణ చక్రాల్లో పరిభ్రమించడం ఇందులో ఆశ్చర్యమే ఉంటుంది. నిత్యానంద స్వామి వారి దేహభావాన్ని విడిచిపెట్టి ఆకార సగుణ రూప మాయోమోహం లేనటువంటి అవధూతలా పూర్తిగా మారిపోయారు. అవధూత అంటే నిత్యముక్తులు, నిర్లిప్తులు. అవస్థాత్రయాన్ని, త్రిగుణాలని దాటి వాటిని అధిగమించి ఆత్మానందాన్ని అనుభవిస్తున్నటువంటి ఆత్మ యొక్క మహావైభవ రూపం అవధూత. ఆ స్థితే పరమాత్మ స్వరూపం. అవ్యక్తమైన నిర్గుణమైన దానికి సగుణ రూపం, వ్యక్త రూపం. అందులో అక్షరము లేనవై అంతరార్థంగా ఉన్న శాశ్వతం అనే తత్వాన్ని అనగా వరేణ్యుడు, లోకానికి ఆదర్శనీయుడు. భూత అంటే మాయోమోహిత జగత్తులో ఉన్న సంసార బంధానికి లొంగనటువంటి సర్వసంగ పరిత్యాగ స్వరూపం. అవధూత గీత ఇలా బోధిస్తున్నది. ఆశాపాస వినుర్ముక్త ఆదిమధ్యాంత నిర్మల ఆనందే వర్తతే నిత్యం ఆకారం తస్య లక్షణం. అంటే మొదటి అక్షరం ఆశాపాసం నుంచి బయటపడ్డవాడు, సంపూర్ణంగా నిర్మలుడు, నిత్యానంద నిజానందాన్ని లీనమై ఉండేవాడని అర్థం. వాసనావర్జితాయేన వక్తవ్యం చ నిరామయం వర్తమానేషు వర్తత వకారం తస్య లక్షణం. అనే రెండవ అక్షరం వాసన నుంచి బయటపడ్డవాడు అంటే సదా వర్తమానముందు లీనమై ఉండువాడని అర్థం. భూలి దూసరా గాత్రాన్ని ధూతజిత్తో నిరామయ ధారణ ధ్యాన నిర్ముక్తో ధూకారాస్తస్య లక్షణం. అనే మూడవ అక్షరం అతని శరీరం ధూళి దుమ్ముతో కప్పబడి ఉన్నప్పటికీ మనసు మాత్రం శుచిగా ఉంటుంది. ఆ అశుభ్రత అంతా శుభ్రం చేయబడి ఉంటుంది. ధారణ ధ్యానములతో నిర్ముక్తుడుగా ఉంటాడు అని అర్థం. తత్వచింతాద్భుతాయాన చింతా చేష్టా వివర్జిత తమో అహంకార నిర్ముక్తస్య కారస్తస్య లక్షణం. అనే నాలుగో అక్షరం తత్వ విచారాన్ని చేసేవాడు, విచారాన్ని లేదా దుఃఖాన్ని, సాంసారిక ప్రవృత్తిని ప్రదర్శించేవాడు, అహంకారం నుంచి విడబడినవాడు అని అర్థం. నిత్యానందుల వారి భస్మ ప్రసాదం వలన ఆరోగ్యం పొందినటువంటి ఖండన్ విషయం దావానంలాగా చాలా త్వరగా ఊరంతా వ్యాపించి చుట్టుపక్కల ఊళ్ళకి పాకిపోయింది. నిత్యానందుల వారి దర్శనార్థం చాలామంది గుంపులుగా రైలు పట్టాలకు ఇరువైపులా చేరుకున్నారు. ఈ పుణ్యపురుషుడి ద్వారా తమ వ్యాధులు కూడా సత్వరమే నయమవుతాయనే ఆశతో ఎంతోమంది రైలు పట్టాల వద్దకు చేరుకున్నారు. రైలు పట్టాల పైకి చేరి జనాన్ని చూసి రైల్వే అధికారులు సహించలేకపోయారు. అక్కడున్న అధికారులతో చాలా కఠినాత్ముడైనటువంటి అధికారి నారాయణ నాయర్ కూడా ఒకరు. అతను టైగర్ అని పేరుని చేర్చి టైగర్ నాయర్ అని పిలుస్తారు. అతను ఒక విధమైన భయం కూడా జనంలో ఉన్నది.
టైగర్ అనే ఆయన నేరుగా నిత్యానంద స్వాముల వారి దగ్గరికి వచ్చి ఇష్టం వచ్చినట్లుగా తుడుతూ పట్టాల మీద నుంచి లేవమని అన్నాడు. అవధూత స్వామి అతను చూడనేలేదు. అతని తిట్ల వర్షాన్ని పట్టించుకోకుండా నవ్వుతూ ఉన్నారు. ఆయన కూర్చున్న చోటు నుంచి ఒక అంగుళం కూడా కదలకుండా అలాగే కూర్చుని ఉన్నారు. రైలు పట్టాలే అవధూత గారి సత్సంగ కేంద్రమైంది. ఒక రోజున రైలు పట్టాల మీద కూర్చుని ఉంటుండగా పట్టాలకు ఇరువైపులా జనం గుంపులు గుంపులుగా వచ్చి కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో మంగళూరు మద్రాసు రైలు బండి వచ్చే సమయం. దీన్ని చూసిన టైగర్ నారాయణ రైలు నడుపు అనే ఆంగ్లో ఇండియన్ డ్రైవర్తో వాళ్ళు కూర్చున్న అతను లెక్క చేయకుండా అతని మీద నుంచి రైలు నడపడానికి ఆజ్ఞాపించాడు. ఆ పరిస్థితిలో ఏ చావులైనా లేదా అపఘాతములైనా లెక్క చేయవలసినటువంటి అవసరం లేదని డ్రైవర్కి ధైర్యం చెప్పాడు. దీనితో ధైర్యం తెచ్చుకున్న డ్రైవర్ రైలును మరింత వేగంగా హారన్ ముగిస్తూ భయంకరంగా నడిపాడు. కానీ కొంచెం దూరంలో ప్రాణం పోయిన దేహం వల్లలాగే రైలు అకస్మాత్తుగా నిలిచిపోయింది. ఏ విధమైనటువంటి సాంకేతిక సమస్య లేకుండా రైలు ఇంజన్ నిశ్శబ్దంగా ఆగిపోయింది. హారన్ మోగడం లేదు. ఇంజన్ పనిచేయడం ఆగిపోయింది. అందువలన ఏ విధమైన శబ్దమే లేదు. ఎందుకు ఈ విధంగా జరిగిందో కారణం తెలియని డ్రైవర్ ప్రతి భాగాన్ని ఎక్కడికో పాడైందో అని పూర్తిగా పరీక్షించి చేశాడు. ఇంజన్లో ప్రతి భాగం సరియైన పరిస్థితిలో ఉన్నట్లు చూపిస్తున్నాయి. కానీ ఇంజన్ మాత్రం ఒక అంగుళం కూడా ముందుకెళ్లలేకుండా మొరాయిస్తోంది. డ్రైవర్ రైలును యథాతథంగా నడపడానికి శతవిధాల ప్రయత్నం చేసి విసిగి వేసారిపోయాడు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఫలితం శూన్యం. ఏమి చేసినా కదలకుండా రైలు పోవడాన్ని గమనించి పిచ్చెక్కినట్లయి చివరికి తాను నిస్సహాయతను టైగర్ నారాయణకి నివేదించాడు. దీనినంతటినీ ఒక నాటకంగా చూస్తున్న నారాయణకి ఇది ఒక మహాత్ముల తాలూకా మహిమేనని పూర్తిగా అర్థమైంది. తక్షణమే ఏ విధమైనటువంటి సంకోచం లేకుండా వినయంతో నిత్యానంద స్వాములు వారి దగ్గరకు వచ్చి ఆయన పాదాలకు ప్రణమిల్లి నమస్కారం చేసి క్షమాపణలు అడిగి పిచ్చివాడి అనుకున్న అవధూత మహాత్ముల ద్వారా తనకు పట్టిన పిచ్చి వదిలిందని తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఊహకి కూడా అందనంతగా అతడు నిత్యానందుల వారికి పరమభక్తుడయ్యాడు. తన కాఠిన్యాన్ని విడిచిపెట్టి టైగర్ నారాయణ ప్రజాసేవకుడు నారాయణగా మారాడు. అవధూత గారు రైలు పట్టాల మీద నుండి లేచిన వెంటనే రైలు నడవటం ప్రారంభమై మంగళూరుకు చేరింది. పంచభూతాల్ని నిర్దేశించే జగత్తును సృష్టించి నడిచేటట్లు చేయగలిగే భగవంతుడికి రైలు బండిని ఆపటం ఓ లెక్క. మనకి రైలు ఆగిపోవడం అనేది ఒక మహిమ. కానీ దేవుడికి అదొక ఆట మాత్రమే. నిత్యానంద స్వామి వారు కౌల్యాండి నుండి దక్షిణంగా తన యాత్రను కొనసాగించి త్రిచూరునందు కొన్ని రోజుల నుండి ఆ పరిసరాల్లో ఔదంబర వృక్షం మేడి చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ చమత్కారమైనటువంటి లీలలు చూపించేవారు. దీన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి డంకప్పన్ ఆసన్ అనే ఆయన ఆ గ్రంథ మూల రచయితకి స్వయంగా చెప్పారు. ఒక రోజున స్వామివారు మేడి చెట్టు కింద కూర్చుని ఉన్నారు. అదే సమయంలో ఆయన అదే చెట్టు కొమ్మంపై చిన్న ఆకారంతో కూర్చుని ఉన్నారు. ఏకకాలంలో చెట్టు కింద పెద్ద ఆకారంతో, స్థూల ఆకారంలో ఒకటి, సూక్ష్మాకారంతో రెండు దర్శనమిచ్చారట. అణువు కన్నా చిన్నదిగాను ఆకాశం కన్నా పెద్దదిగా నిలబడే విరాట్ స్వరూపమే తానాయనని సూచించారు. అధోరణియాన్ మహతో మహ్యాన్ ఆత్మాన్య జంతుర్నహితో గుహయాం కఠోపనిషత్తు. అణువు కన్నా అణువైనటువంటి పరమాణువు మహన్ విరాట్ స్వరూపం ఈ ప్రాణి సమూహంలో హృదయంలో స్థిరంగా నిలబడ్డం దాన్ని కఠోపనిషత్తు ఎప్పుడో తెలియజేసింది. మేడి చెట్టు కింద దత్తాత్రేయుల దర్శనమిచ్చే స్వామిని వారిని చూడటానికి ప్రజలంతమంది స్వామివారి వద్దకు వెళితే స్వామివారు అక్కడ ఉన్నటువంటి రాతి బెడ్డలని వారి మీద విసిరేసేవారు. సామాన్యంగా అది వారికి తగిలినా లేదా వారి మీద పడిన వెంటనే పటిక బెల్లపు ముక్కలుగా మారిపోయి స్వామివారి వద్ద అందరూ ప్రసాదాన్ని పొందడం చూసిన బిచ్చగాడొకడు తన భిక్షాపాత్రను తీసుకుని స్వామివారి దగ్గరికి వచ్చాట. అప్పుడు స్వామివారి అతని భిక్షాపాత్రను తీసుకుని దానిలో ఉన్న ధాన్యపు గింజలను అతని చుట్టూ వెదజల్లారు. ఆ ధాన్యమంతా నాణ్యాలుగా మారి బిచ్చగాడి పాత్ర నాణ్యాలతో నిండి పొంగి పొరలి కింద పడిన నాణ్యాలని చుట్టూ ఉన్న ఆ జనులు ఏరుకుని వారి జేబుల్లో నింపుకున్నారట. ఈ లీలని డంకప్పన్ ఆసన్ గారికి కూడా నాణ్యాలు లభించేట. ఆ నాణ్యాలతో వారు నారింజ పండ్లు కొని తిన్నారు. ఇటువంటి మహిమలు ఇక్కడున్న ప్రజలు దర్శించి భగవంతుని కృపకి పాత్రులయ్యారు. మనము చేసిన కర్మకు తగిన ఫలితాలు ఈ లోకంలో పరమందు కూడా పొందుతాం. మన సుఖదుఖాలు మనల్ని నాటిన విత్తనాలు. కర్మబీజం అంటే కారణాలు. వాటిని సరిచేసే సామర్థ్యం ఒక సద్గురువుకు మాత్రమే ఉంటుంది. వారి వలనే అది సాధ్యం. బిచ్చగాడు ప్రార్థించిన వెంటనే అతని పాత్ర నిత్యానంద స్వామి వారు అందుకుని ధాన్యాన్ని బదులుగా నాణ్యాలు నింపారు. కర్మ సిద్ధాంతమేమి ఈ విధంగా ఉంటుంది. బిచ్చగాడు దేవుడికి ఏదైనా సమర్పించిన ఉంటే దేవుడు దానికి తగిన ప్రతిఫలం ఇచ్చి అనుగ్రహించడం వీలవుతుంది. అందువలన అతని పాత్రలో ఉన్న ధాన్యాన్ని స్వామి తీసుకుని అందుకు ప్రతిఫలంగా వెండి నాణ్యాల్ని
పాత్ర నిండగా అనుగ్రహించారు. ఈ నాణ్యాల ద్వారా భిక్షకుడికి అనుగ్రహించడం, అతని పాత్ర యందు ధాన్యాన్ని తీసుకోవడం అనేది ఒక నెపము మాత్రమే. ఎందువలనంటే కర్మసిద్ధాన్ని అతిక్రమించకుండా అతని పూర్వజన్మ కర్మఫలాన్ని మార్పు చేసి బిచ్చగాడిని కాపాడడానికి అతను చేసిన నుండి ధాన్యాన్ని గ్రహించారు. పూర్వావతారాల యందు ముఖ్యంగా శ్రీకృష్ణావతారంలో శ్రీకృష్ణుడు 2 సంఘటనలు లీలని ప్రదర్శించాడు. సుధాముడు బేదరికంలో అనుభవిస్తుండగా అతని నుండి అడుగులు తీసుకుని అఖండ ఐశ్వర్యాన్ని ప్రదర్శించాడు. మరొక సంఘటన, పాండవుల దూర్వాస మహాముని ఆయన శిష్యుల బారి నుండి అక్షయ పాత్రలలో మిగిలిన ఒకే అన్నాన్ని మెతుకును గ్రహించి వారి ఆపద నుండి రక్షించాడు. ఆ పరిస్థితిలో ద్రౌపది దుర్వాస మహాముని అయిన 100 శిష్యులు భోజనానికి రాగా వారికి ఆ ఏర్పాట్లు చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నది. ఆమె శ్రీకృష్ణుని శరణు వేడితే ఆ ఫలితాన్ని పొందింది. ఈ కలియుగంలో ఆదిశంకరాచార్యులు వారు ఒక పేద స్త్రీ వద్ద నుంచి ఒక ఉసిరికాయని స్వీకరించి దానికి తృప్తి చెంది ఆమె పేదరికాన్ని నిర్మూలన చేసినటువంటి కనకదార స్తోత్రాన్ని చేసి ఆమెకు బంగారపు ఉసిరికాయని కురిపించి ఇచ్చారు. భగవంతుడికి అర్పించిన పుణ్యఫలం దానివల్ల మనకి సంపద సిద్ధిస్తుంది. శ్రీమంతులుగా మారడానికి మనం చేసే కర్మలే కారణాలు అవుతాయి. సందర్భోచితంగా మనకి ఒక్కొక్క విషయాలు మనకు తీసుకోవచ్చు. ఒకసారి భక్తులందరూ ఆయన ముందు కూర్చుంటే, విఠల్ బాబా వారి దగ్గర కూర్చుంటే అప్పుడే వారికి ఒక ఫోన్ వచ్చింది. దాని సారాంశము, భక్తురాలైనటువంటి ఫోన్ చేసి తన భర్తకు అనారోగ్యం బాగాలేదు, గుండె జబ్బు వచ్చిందని కాపాడమని అర్థిస్తే ఆయన అభయం ఇచ్చి ఫోన్ పెట్టేసి అక్కడ ఉన్నటువంటి ఆ అంతమంది చేత ఆసుపత్రుల్లో కట్టే 2-3 లక్షల కంటే ఇక్కడ సమర్పిస్తే వ్యాధి పోతుంది కదా అని వారికి ఆ నమ్మకం కలగడం కోసం వారి భక్తి విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది అని. కాంచనం కర్మ విమోచనం అంటే ఇదేనేమో. త్రిచూరులో ఒక లీలా సంఘటనను పూర్తి చేసి స్వామివారు కన్యాకుమారికి వెళ్ళి అక్కడ ఉన్న ఆయన తిరువనంతపురానికి తిరిగి వచ్చారు. అదే సమయంలో కొందరు దుండగులు అంబలపుల దేవాలయంలో మంటలు పెట్టారు. అదే సమయానికి నల్లటి మెరిసే దేహంతో ఉన్న అపరిచిత స్వామివారు ఒకరు ఆ దారిలో సంచరిస్తూ ఉంటే ఆ వ్యక్తియే దేవాలయానికి నిప్పు పెట్టి ఉంటాడని సందేహించి పరుగున పోయి ఆ వ్యక్తిని పట్టుకుని తన యజమాని కురూఫ్ గారి ముందుకు నిలబెట్టారు. కురూఫ్ గారి కోపగించుకుని స్వామిని దగ్గరలో ఉన్న జైలుకు పంపారు. స్వామివారిని జైల్లో భూగర్భంలో బంధించినట్టే. మరుసటి రోజు కురూఫ్ గారింటికి ఆయన చిన్న తమ్ముడు మరియు పేరొందిన బ్రహ్మగారు మరియు వారికి పరిచయస్తుడు అచ్యుతనారాయణ శాస్త్రి గారు వచ్చారు. కురూఫ్ గారు దేవాలయానికి నిప్పు పెట్టిన విషయం అందులో పనిచేసిన గుంపులో ఒకరిని బంధించినట్లు వారి తమ్మునికి తెలిపారు. తర్వాత వారు బంధించిన స్వామివారిని వారి ముందుకు తీసుకుని వచ్చారు. ఏ భావాలు లేకుండా స్వామివారు చిరునవ్వు నవ్వుతూ వారి ముందు నిలబడ్డారు. వారిని చూసిన తక్షణమే శాస్త్రి గారు ఆయన తమ్ముడు బిత్తరపోయారు. ఈ వ్యక్తి పరమ పవిత్రమైనటువంటి సాధువు, అవధూత, మహాత్ముడు, మహామహిమాన్వితుడు. వీరిని నిందించి బంధించిన పాపానికి క్షమాపణ అడగమని చెప్పారు. తన అన్నగారిని క్షమించమని ఆయన పాదాలపై పడి శరణు వేడాడు. ఎంతటి మూర్ఖత్వం పనిచేశారన్న విషయమై కురూఫ్ తమ్ముడు తనలో తాను అమితంగా కుమిలిపోయాడు. ఇది చూసి కురూఫ్ గారు సిగ్గుపడి స్వామివారికి నమస్కారం చేసి వీడ్కోలు పలికారు. అంబళీపురం నుంచి స్వామివారు తన నడకను ఉత్తర దిశగా మార్చుకున్నారు. తర్వాత క్యాలికట్కి వెళ్ళి అక్కడ కొన్ని రోజుల నుండి క్రౌన్ సినిమా టాకీస్ దగ్గర తిరుగుతూ ఉండేవారు. అక్కడ నుంచి తిరుగుతూ చిన్నపిల్లలు వీరు ప్రత్యేకంగా కనబడి ఆకర్షించేవారు. పిల్లలందరూ వీరి చుట్టూ మూగి ఉండేవారు. పిల్లల దృష్టిలో వీరు మ్యాజిక్ మ్యాన్, యక్షిణీయులాగే కనిపించేవారు. ఖాళీ చేతులను పైకెత్తి గాలిలోంచి వారికి ఇష్టమైనటువంటి తీపి పదార్థాలు సృష్టించి ఇస్తూ ఉండేవారు. చూస్తూ ఉండగా వారు ఆ పేట నుంచి ఉన్నట్లు మాయమై మరో ప్రదేశంలో కనిపించేవారు. అక్కడ కూడా వారి వెంట మాత్రం పిల్లల గుంపు అనుసరిస్తూ ఉండేది. దీనికి స్వామివారు చాలా ఇష్టపడేవారు. పిల్లలతో ఆట ఆడే జీవాత్మ పరమాత్మ లీలా వినోదం దాగి ఉన్నది. అప్పటి పిల్లలు ఆ రోజు దేశం మెచ్చిన గర్వపడే చక్రాలు, వజ్రాలు ఈ ప్రజలు అని చెప్పుకోదగినటువంటి విశేషాలు. అయితే స్వామివారి మహిమ విస్తారమవుతూ ఉండగా వారి భక్తవర్గం కూడా అధికమయ్యింది. ప్రతి వారికి స్వామివారు వారి ఇండ్లకు తీసుకుని వెళ్ళాలనే ప్రబలమైన కోరిక ఉండేది. కానీ ఈ సువర్ణావకాశం మాత్రం ఎందరికో దక్కేది. సదా సంచారమందు ఉండే భక్తోద్ధారణ చేసే నిత్యానంద స్వామి పాదార విందాన్ని స్పర్శించే భాగ్యం ఎవరో అదృష్టవంతులు. ఆ గృహాలకు మాత్రమే లభించి ఆయా గృహాలు వాస్తును శుభ్రం చేసేవి. మహాత్ముల పాదస్పర్శ సకల శుభాలను కలుగజేస్తుంది. భక్తుల పెన్నిదిరా ఆ కన్నడ వాగ్గేయకారుడు పిలిచినట్లు రాఘవన్తో భక్తుడు శ్రీ స్వామివారిని భక్తి విశ్వాసం మరియు ఆదరాలతో తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. స్వామివారు కూడా సంతోషంతో అతనితో పాటు వారింటికి వెళ్ళారు. అక్కడ రాఘవన్ చెల్లెలు తీవ్రమైనటువంటి శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ పడక కుర్చీలో కూర్చుంది. దీన్ని చూసిన స్వామి అపారమైనటువంటి కరుణతో తేట గెంజిని తాగించండి, వ్యాధి త్వరగా నయమవుతుంది అన్నారట.
ఈ ప్రకారమే ఆమె అన్నపు గింజను తాగింది. దీనిలో ఆమె ఆస్మా జబ్బు తగ్గిపోయింది. ఆమెకు ఆస్మా జబ్బు ఉన్నదన్న ఆనవాలు కూడా మిగలకుండా నిశ్శేషమైంది. వైద్యుడు రోగి వద్దకు వస్తాడు. అలాగే ఎవరికైతే ఆవశ్యకత ఉంటుందో వారి వద్దకు నిత్యానందులు వారు వస్తారు. వారి యోగక్షేమాలు చూస్తూ ఉంటారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు: అనన్య చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాన్ నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. పరమేశ్వరుడు అయినటువంటి నన్ను ఎల్లప్పుడూ అనన్యభక్తితో స్మరిస్తూ నిష్కామ భావంతో నన్ను సేవిస్తూ భక్తుల యోగక్షేమాలు నేనే వహిస్తాను. అప్రాప్త వస్తు ప్రాప్తిని యోగం అని అంటారు. ప్రాప్తించిన వస్తువు రక్షణ క్షేమం అని అంటారు. ఈ సందర్భంలో రాఘవన్ ఏ విధమైన కోరికలు లేకుండా స్వామిని అనన్య చింతనతో భక్తితో తన ఇంటికి ఆహ్వానించాడు. ఆయన వారింట్లో ప్రవేశిస్తూనే అతని చెల్లెలి వ్యాధిని అనూహ్యమైన రీతిలో నయం చేశారు. భవరోగ వైద్యుడైన స్వామికి ఈ ఆస్మారోగం తగ్గించడం అనేది అంత పెద్ద విషయం కాదు. అయ్యా, రేపు తరువాయి భాగంలో మనం మననం చేసుకుందాం.